జగన్ 1.0ను ఇంకా ప్రజలు మర్చిపోలేదని విమర్శలు చేశారు మంత్రి లోకేష్. ఎన్నికల్లో ప్రజలు జగన్ కి బుద్ధి చెప్పారన్నారు. పెట్టుబడులపై చర్చకు సిద్ధమా అంటూ జగన్ కు సవాల్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు లోకేష్. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడ ఉన్న నాయకులందరి పైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో. మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీఎస్సీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీకి ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎవరు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా రమ్మనండి. ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చాం, 8 నెలలు మేము తీసుకొచ్చాం. ఆయన తీసుకొచ్చిన కనుక 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. తల్లికి వందనం మేము షెడ్యూల్ ప్రాక్టీస్ చేసాం. రైతులకి ఇవ్వాల్సిన దానిపైన మా షెడ్యూల్ మేము ప్రాక్టీస్ చేసాం. గ్యాస్ అమలు చేసాం. దాని తర్వాత పెన్షన్ పెంచాం. అన్న క్యాంటీన్ ప్రారంభించాం. ఉద్యోగాల కల్పన మొదటి హామీ, అది ఎవడు మాట్లాడలే. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది మా మొదటి హామీ అండి. 7 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ విల్ మేక్ ఇట్ అ రియాలిటీ బై 2029. అది చేశాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేశారా?